హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దాల్ కిచిడి అండి. ఈ గ్లాస్ అంటే ఏదైనా ఒక గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. నేను మీకు రేషియో చూపిస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ పెసరపప్పు. దీన్ని బాగా శుభ్రంగా కడిగి చూడండి శుభ్రంగా కడిగేసాను. దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను. మెజర్మెంట్ వాటర్ అది బాగుండాలి. నాది స్టీల్ సానండి. ఇప్పించాక చూపిస్తాను మీకు. సరిపడేంత సాల్ట్ వేసుకోండి. రైస్లో పసుపు వేసానండి. ఆల్రెడీ పెట్టేస్తాం కదా రైస్, పప్పు కలిపి అది ఉడుకుతుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, నేను పాత్ర పెట్టేసుకున్నాను. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ మెథడ్లో కూడా చేయొచ్చు. కాకపోతే నేను దాల్ కిచిడి అనేది వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆనియన్స్, కరివేపాకు, ఎల్లిపాయలు, లాంగ్ పట్ట, ఆకు, బిర్యానీ ఆకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, 2 టమాటోస్ అండి. పచ్చిమిరపకాయలు ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. క్యారెట్ ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను అండి. ఒక పెద్ద ఆలు తీసుకున్నాను. పట్ట, లాంగ్ అన్నీ వేసేసేయాలండి. దీంట్లో కొద్దిగా సాజీరా వేస్తున్నాను అండి నేను. ఆనియన్స్ వేసుకోవాలి. త్వరగా అయిపోతుందండి, అందుకని సైమల్టేనియస్లీ ఇంకొక పొయ్యి ప్యాన్ పెట్టేసాను నేను. ఉంటుంది కొంచెం ఎల్లిపాయలు పచ్చ దంచి వేసానండి. 4 నుంచి 5 ఎల్లిపాయలు, కరివేపాకు, కదా వేసేస్తున్నాను నేను. ఇందులో చిన్న సైజ్ కట్ చేస్తాను ఎందుకంటే తొందరగా అవ్వడానికి. మీరు దాల్ కిచిడి సింపుల్గా ఉంచాలనుకుంటే మీరు వెజిటేబుల్స్ స్కిప్ చేయొచ్చు, కానీ వెజిటేబుల్స్ వేస్తే మోర్ టేస్ట్ వస్తుంది అండ్ హెల్తీ అని వేస్తున్నానండి నేను. మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఆల్రెడీ మనం రైస్లో వేసాం కదండి, చూసి వేసుకోవాలి. టమాటోస్ పులుపుదనం ఉంటే బాగుంటుందని 2 టమాటోస్ వేస్తాను నేను. పుదీనా కూడా వేసేస్తాను ఆయిల్లోనే, ఫ్లేవర్ బాగుంటుందని పుదీనా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది కొంచెం మంచిగా మగ్గాలండి. ఒక 5 minutes లీవ్ చేద్దాం దీన్ని. ఒక 1 స్పూన్ పసుపు వేసానండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తానండి. చిల్లీ పౌడర్ కూడా ఇంపార్టెంట్ దీనికి, దాల్ కిచిడికి. ఉడికిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం మనము. ఖచ్చితంగా పెడతాను, కొంచెం మెత్తగా కావాలి అందుకనే. చూడండి రైస్ ఇలా పొడిగా అయింది నాకు. సో నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేస్తున్నాను. మెత్తగా కావాలి కదా, మళ్ళీ పెట్టేస్తాను పొయ్యి పైన. ఒక 5 minutes లీవ్ చేస్తాను. ఇందులో వెల్లిపాయలు వేసాను కదండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిఫర్ చేస్తాను. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, ఎల్లిపాయలే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అకార్డింగ్ నాకు కారం ఇంత సరిపోతుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. వెజిటేబుల్స్ని ఎక్కువ కుక్ చేయను, అంటే ఓవర్ కుక్ చేయను. కొద్దిగా ఉడుకుతుంది కదా సరిపోతుంది నాకు. ఎందుకంటే కిచిడి అనేది మనకు మెత్తగా ఉంటుంది కదా, మెత్తగా ఉండాలి. యాక్చువల్లీ కిచిడి అనేది దాల్ కిచిడి మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో కొంచెం ఇది స్పైసీగా వేసుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే స్పైసీగా ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ మెత్తగా ఉండదు. కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ కూడా అన్నీ వేసేస్తాం మనము. ఒక ఫ్యూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది చూడండి, ఆయిల్ రిలీజ్ అయింది. దీన్ని నేను ఆఫ్ చేస్తాను, కాకపోతే కొంచెం కొత్తిమీర వేస్తాము. కొద్దిగా కొత్తిమీర వేసి స్విచ్ ఆఫ్ చేస్తున్నాను నేను గ్యాస్. ఇది రెడీ అయింది. మనకు రైస్ రెడీగా దాల్ రైస్ ఉడకగానే మనము కలిపేద్దాం. చూడండి ఆల్రెడీ పప్పు అన్నం ఉడికించుకున్నాం కదా, మెత్తగా లేదని కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చాను. మెత్తగా అయింది, రెడీ అయింది కదా. ఉడికిచ్చినాను దాల్ కిచిడి అంటారు కదా, దాల్ రైస్ కలిపి ఉడికిచ్చాం కదా పెసరపప్పుతో. ఇది తీసాను నేను కుక్కర్లోకించి. ఆల్రెడీ మనము ఇది పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేస్తాను.
అన్నం మెత్తగా ఉండాలండి. అన్నము పప్పు దాల్ రైస్ మెత్తగా ఉండాలి, ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీనికి. చూడండి మనం అన్నం అంతా ఇందులో వేసాం కదా, దాల్ రైస్ కలిపేస్తున్నాము. చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొని పాపడ్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా మెత్తగా ఉండాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఎర్రపప్పుతో కిచిడి చేశాను చూడండి. ఇది వచ్చేసి పెసరపప్పుతో అనమాట. దీన్ని దాల్ కిచిడి అంటారు. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వేడి చేసి బంద్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఇది ఓకే కన్సిస్టెన్సీ. దీనిపైన నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు మనం. కొత్తిమీర ఇదంటే దాల్ కిచిడి రెడీ అయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వేడివేడిగా ఉంది కదండి, పొగనే కనిపిస్తుంది మనకి. దాల్ కిచిడి ఎలా ఉంది చూడండి, సూపర్గా ఉంటుందండి. కమ్మగా నెయ్యి వేసుకొని పాపడాలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.